వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ స్టోరీ. గత 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ భాగస్వామ్యంతో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. భాగస్వామ్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో పాటు పదవులు కూడా పంచుకున్నారు. దీంతోనే సరిపెట్టుకుంటాయా భాగస్వామ్య పార్టీలు? రాజధాని నిర్మాణ పనులతో పాటు అనేక అభివృద్ధి పనుల్లో కూడా టీడీపీ తన అనునాయులకు కట్టబెట్టడంతో పాటు తన భాగస్వామ్య పార్టీ జనసేన వారికి కూడా ప్రాజెక్టు పనులు కట్టబెట్టింది. టీడీపీకి చెందిన వాళ్లకు కొన్ని పవర్ ప్రాజెక్టులు, జనసేనకు చెందిన వాళ్లకు కొన్ని పవర్ ప్రాజెక్టులు, అలాగే టీడీపీకి చెందిన వాళ్లకు కొన్ని పరిశ్రమలకు భూముల కేటాయింపు, జనసేనకు చెందిన వాళ్లకు కొన్ని పరిశ్రమలకు భూముల కేటాయింపు. కూటమి ప్రభుత్వం అంటే కలిసి పాలించడమా, కలిసి పంచుకోవటమా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ సర్కారు, కూటమి పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్లు వారి అనుకూలమైన వారికే అనేక పవర్ ప్రాజెక్టులను కట్టబెట్టింది. అందులో భాగంగానే నవయుగ